ఇద్దరు అన్నదమ్ములు, ఒకే ఇల్లు, రెండు మార్గాలు. ఒక చిన్న గ్రామంలో రామయ్యకు ఇద్దరు కుమారులు. పెద్దవాడు ఆరన్, చిన్నవాడు దానియేలు. ఇద్దరూ ఒకే ఇంట్లో పెరిగారు, ఒకే బైబిల్ విన్నారు, ఒకే తల్లిదండ్రుల ప్రార్థనలు చూశారు. కాని వారి హృదయాలు రెండు వేరువేరు మార్గాలెంచుకున్నాయి. ప్రతి ఆదివారం కుటుంబం చర్చికి వెళ్తుంది. ఆరన్ కూడా వెళ్తాడు, కానీ అతని మనసు బయట స్నేహితుల దగ్గరే ఉంటుంది. దానియేలు మాత్రం శ్రద్ధగా వింటాడు. పాస్టర్ చెప్పిన మాట అతని హృదయంలో నిలిచిపోయింది. ప్రభువుపై నమ్మకం ఉంచు, ఆయన నీ మార్గాన్ని నడిపిస్తాడు. సంవత్సరాలు గడిచాయి. ఆరన్ పట్టణానికి వెళ్లాడు. నాకు దేవుడు అవసరం లేదు, నా శ్రమే నా బలం అన్నాడు. అతడు డబ్బు సంపాదించాడు, స్నేహితులు, పార్టీలు, పేరు ప్రతిష్ట. కాని రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు హృదయంలో ఖాళీ. ఇక దానియేలు, అతడు కూడా కష్టపడ్డాడు. అతనికి కూడా పరీక్షలొచ్చాయి. ఉద్యోగం కోల్పోయాడు, స్నేహితులు దూరమయ్యారు. కాని ప్రతి సమస్యలో అతడు మోకాళ్లపై కూర్చున్నాడు. ప్రభువా, నాకు అర్థం కాకపోయినా నిన్నే నమ్ముతున్నాను. ఒకరోజు ఆరన్ వ్యాపారం విఫలమైంది. అతన్ని నమ్మినవారు దూరమయ్యారు. డబ్బు పోయింది, స్నేహితులు కనిపించలేదు. అతడు ఒంటరిగా ఇంటికి తిరిగి వచ్చాడు. అక్కడ దానియేలు ప్రార్థిస్తున్నాడు. ఆరన్ కళ్లలో కన్నీళ్లు. నేను అన్నింటినీ సంపాదించాను, కాని శాంతిని కోల్పోయాను. దానియేలు అతని భుజంపై చెయ్యి వేసి చెప్పాడు, అన్నా, యేసయ్య దగ్గరికి రావడానికి ఆలస్యం లేదు, మార్పు. ఆ రాత్రి ఇద్దరు అన్నదమ్ములు కలిసి ప్రార్థించారు. ఆరన్ మొదటిసారి హృదయపూర్వకంగా అన్నాడు, యేసయ్యా, నేను నిన్ను దూరం చేసుకున్నాను, ఇప్పుడు నిన్నే నమ్ముతున్నాను. ఆ క్షణంలో సమస్యలు మాయం కాలేదు, కాని అతని హృదయం మారింది. ముగింపు సందేశం: ఒకే కుటుంబం, ఒకే బోధ, కాని నిర్ణయం వ్యక్తిగతం. యేసును వినడం ఒక్కటే కాదు, ఆయన మాటను పాటించడం జీవితాన్ని మారుస్తుంది. దేవునిపై నమ్మకం ఉంచినవాడు తుఫానుల్లో కూడా నిలబడతాడు. దూరమైనవాడు ఖాళీగా అనిపించుకుంటాడు. కాని శుభవార్తేమిటంటే, యేసు ఎప్పుడూ తిరిగి రావడానికి తలుపు తెరిచి ఉంచుతాడు. ఈరోజు నువ్వు ఏ అన్నయ్యలా ఉన్నావు? వినేవాడిగా లేదా నమ్మి నడిచేవాడిగా? గుర్తుంచుకో, నిజమైన విజయమే యేసును అనుసరించడం.